ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ జరగడంతో కౌంటింగ్ దగ్గర పడుతున్న వేళ అధికార పార్టీలో మరింత కలవరం మొదలైంది. ఇప్పటికే పోలైన పోస్టల్ బ్యాలెట్ల వివరాలు రావడంతో ఆయా జిల్లాల్లో ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేయాలన్న దానిపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్కు సమాచారం ఇచ్చారు రిటర్నింగ్ అధికారులు. మరోవైపు పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటర్నింగ్ అధికారి సీల్ సంతకం లేని వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఈసీని కోరారు టీడీపీ నేతలు. లిఖితపూర్వకంగా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో గతంలో కంటే ఈసారి అధికంగా పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. దేశంలో ఇది రికార్డ్ అని రాజకీయ పార్టీలే చెబుతున్నటువంటి పరిస్థితి. అన్ని జిల్లాల నుంచి తాజాగా వచ్చిన లెక్కల ప్రకారం మొత్తం 5,39,189 పోస్టల్ బ్యాలెట్లు వేశారు. అందులో శ్రీకాకుళంలో అత్యధికం కాగా నరసాపురంలో అత్యల్పంగా నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పుడు ఏపీలో వీటిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ స్థాయిలో రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు నమోదు కావడం, ఇంత కసిగా ఓట్లు వేయడం అనేది ఎవరికి నష్టం ఎవరికి లాభం అనే దానికి సంబంధించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. దీంతో టీడీపీ కూడా కొన్ని సూచనలు చేస్తుంది ఈసీకి. పోస్టల్ రిటర్నింగ్ అధికారి సీల్ అలాగే సంతకం లేనటువంటి వాటిని బ్యాక్ సైడ్ సాధారణంగా ఈ పోస్టల్ బ్యాలెట్ అన్నిటికీ కూడా రిటర్నింగ్ అధికారి సీల్ వేసి సంతకం చేసి ఇస్తూ ఉంటారు. అలా కొన్ని మిస్ అయినా కూడా వాటిని కూడా కన్సిడర్ చేయాలంటూ టీడీపీ ఎన్నికల సంఘానికి ప్రస్తుతం రిక్వెస్ట్ చేస్తూ ఉంది. అలాగే పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించి కౌంటింగ్కి సంబంధించి కూడా ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేయాలి, ఎన్ని రౌండ్లు ఏర్పాటు చేయాలనే దాని మీద కూడా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ జాయిన్ అవుతూ ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అక్కడ కౌంటింగ్కి సంబంధించి గణేష్, రికార్డు స్థాయిలో నమోదైనట్లుగా కనపడుతోంది, కౌంటింగ్ దగ్గర పడుతోంది. ఏంటి అంటే రిటర్నింగ్ అధికారి సంతకం సీలుకు సంబంధించిన రిక్వెస్ట్ ఒకటి టీడీపీ నుంచి ఈసీకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఆ రిక్వెస్ట్ వివరాలు ఏంటి, మొత్తంగా ఈ వ్యవహారానికి సంబంధించి ఎట్లాంటి చర్చ జరుగుతోంది ఏపీలో? ఇప్పుడు చాలా వరకు పోస్టల్ బ్యాలెట్ అంటే దాన్ని తీవ్రంగా పరిగణించడమే కాదు, అవి లెక్కల్లో కూడా లేని పరిస్థితి అయితే మనకి చాలా వరకు కనిపించేది. అంటే మనం గతంలో జరిగిన అనేక ఎన్నికలు తీసుకుంటే పోస్టల్ బ్యాలెట్ అనేది ఒక నామకే వాస్తే, అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉన్నారో వీళ్ళందరూ వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఉండేది. అంటే ఓటు హక్కు అనేది వినియోగించుకోవడం కోసం ఉన్న కేవలం ఒక హక్కులా మాత్రమే ఉండేది. అంటే మనకి ఏదైతే ఎన్నికల కౌంటింగ్లో కూడా చాలా వరకు అన్ని లెక్కలు తేల్చిన తర్వాత ఏదైనా ఒక అంతవరకు అంటే పోస్టల్ బ్యాలెట్ లెక్కలు అక్కడ ఉండే 10 ఓట్లు కావచ్చు, 20 ఓట్లు కావచ్చు, వీటి ద్వారా ఫలితాలు తారుమారు అవుతాయి అనుకున్నప్పుడు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ని తీసేవారు. మనం 2019లోనే గణాంకాలు తీసుకుంటే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కేవలం 20% మాత్రమే ఆ రోజున మనకి పోస్టల్ బ్యాలెట్ కనిపిస్తుంది. అంటే ఆ రోజు రాష్ట్రంలో దాదాపు అధికార పార్టీకి మరోవైపు ప్రతిపక్షానికి మధ్య 10% డిఫరెన్స్ మనకు కనిపించింది. అంటే 2019లో 79.88% ఓటింగ్ చాలా ఎక్కువగా నమోదైంది టోటల్గా ఓటింగ్లోన. అందులో కేవలం మనం తీసుకుంటే ఇంత పెద్ద ఓటింగ్లో కూడా 2019లో కేవలం 20% మాత్రమే పోస్టల్ బ్యాలెట్ మనకు కనిపిస్తోంది. అంటే ఇలాంటి పోస్టల్ బ్యాలెట్ ఈ రోజున చాలా వరకు అంటే ఇప్పుడు ఎంత స్థాయిలోకి వెళ్ళిందంటే అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ ఓట్లు ఎవరికి పడ్డాయి అనేది దాంతోపాటు వీళ్ళు ఎన్నికల్లోన గెలుపు ఓటముల్ని నిర్దేశించే ఒక ప్రధానమైన ఓటుగా చూస్తున్నారు. ఎందుకంటే ఆషామాషిగా లేదు, దాదాపు 5,39,189 ఓట్లంటే టోటల్గా ఉండే ఉద్యోగులే దాదాపు రాష్ట్రంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 13 లక్షల మంది ఉద్యోగులు ఉంటారు. ఇందులో ఈసారి ఎన్నికల్లోనూ 5,75,000 మంది ఏదైతే విధులకు ఉన్నారు వాళ్ళు. అంటే ఈ శాతం చూసుకుంటే దాదాపు 1.5 నుంచి 1.6%. అంటే టోటల్గా మనకి ఈ 2024లో పోలైన దాంట్లో 81.86%గా మనకి ఎన్నికల కమిషన్ పూర్తి దాన్ని ప్రకటించింది. అంటే వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారం దాదాపు 3,33,40,560 మంది ఈ ఎన్నికల్లోన 2024 ఎన్నికల్లోన అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారనేది ఎన్నికల కమిషన్ లెక్కలు తేల్చింది. అంటే ఈ శాతాన్ని 81.86%గా తేల్చింది. అలాంటి ఓటింగ్లోన దాదాపుగా ఇప్పుడు 5 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెటే ఉందంటే
దాదాపు 1.5% నుంచి 1.6%, అంటే 95% మంది ఉద్యోగులు ఏదైతే ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు 5,70,000 మంది ఉద్యోగుల్లోన దాదాపు 5,39,000కు పైగా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకున్నారంటే 95% ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీనికి అనేక ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. అందుకనే అంటే గతంలో ఉండే ప్రభుత్వంతో వాళ్ళకు ఉండే వేతన సవరణలు కావచ్చు, లేకపోతే డిఏలు కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఉండే ప్రమోషన్స్ కావచ్చు, అంతకుముందు ఇచ్చిన హామీలు కావచ్చు, ఇలాగ అనేక అంశాలు. ఇందులోన కేవలం ఎన్జిఓసే కాదు, టీచర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. చివరికి ఈ ఎన్నికల్లోన అంగన్వాడీ టీచర్లను సైతం వాళ్ళు ఉపయోగించారు ఎన్నికల విధులకు సంబంధించి. అంటే వీళ్ళందరూ కూడా ఏదైతే చాలా వరకు మనకి ఎన్నికల ఫ్యాక్టర్లో మనం విశ్లేషిస్తే ఏదైతే ఎన్నికల ఓటింగ్ శాతం పెరిగిందో ఇది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారని అనేక గణాంకాలు కావచ్చు, విశ్లేషణలు కావచ్చు మనం వ్యక్తం అవుతుంటాయి. అలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు 1.66 అంటే దేశంలోనే 5 లక్షల మందికి పైగా 5,39,189 ఓట్లు ఉపయోగించుకున్నారంటే దాదాపు 95% మంది ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు దీన్ని ఉపయోగించుకున్నారంటే దేశంలోనే రికార్డు స్థాయిలోన, అంటే మనకి గత 2019లోనే పెద్ద ఓటింగ్ నమోదైంది పోస్టల్ బ్యాలెట్ అనుకుంటే, దీన్ని 20% అనుకుంటే ఇప్పుడు దాదాపుగా 95% ఉపయోగించుకున్నారనేది అత్యంత రికార్డులు బదులు కొడుతుంది. అందుకని ఇప్పుడు పొలిటికల్ పార్టీలు, అధికార పార్టీతో పాటు మరో ప్రతిపక్షం కూడా అంటే దీన్ని ఎవరికి ఓట్లు పడినాయి, ఎందుకంటే చాలా దిశానిర్దేశం చేసేది గెలుపు ఓటములను నిర్దేశించే కేవలం ఈ పర్సంటేజ్ని చూస్తుంటేనే అందరూ దీనిపైన ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడ ఉండే కీలకమైన అంశం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు, మిగతా ప్రతిపక్షాలు కావచ్చు డిమాండ్ చేస్తున్నది ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సీఈఓ ముఖేష్ కుమార్కి ఒక విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కొన్ని చోట్ల అంటే సీల్ వేయకుండా మరోవైపు వాళ్ళ ఏదైతే సైన్ లేకుండా పంపించి ఉన్నాయి వీటిని కూడా పరిగణలోకి తీసుకోమని. అంటే దాదాపుగా ఉన్న పోలింగ్ అయినా 5,39,000 అన్నీ జరగలేదు, కానీ చాలా వరకు జరిగింది అనేది వీళ్ళు చేస్తున్నది. ఎందుకంటే దీనిపైన అక్కడ ఉండే రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన సీల్ వేయాలి, ఆయన సంతకం పెట్టాలి. మరోవైపు ఏదైతే ఆ ప్యాటర్న్లోన ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే ఓటు వేశారో ఆయన చాలా వరకు సమర్పించాల్సి ఉంటుంది. మనం ప్రధానంగా ఈ ఎన్నికలు తీసుకుంటే ఫారం 12 అనేది కీలకంగా కనిపిస్తోంది. ఫారం 12 వాళ్ళు ఒక ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి తన ఐడెంటిఫికేషన్ చూపిస్తే ఫారం 12 ఫారం తీసుకుంటాడు. అక్కడ నుంచి ఆర్ఓకి సమర్పిస్తే ఆయన ఫారం 13 అనేది వాళ్ళ చేతికి ఇస్తాడంటే ఇదిగో నీ ఓటు అనేది ఇస్తాడు. దాన్ని తీసుకెళ్ళి వేయడం ద్వారా, దాన్ని ఒక కవర్లో పెట్టడం ద్వారా 13A అంటారు దీన్ని. అంటే ఇన్ని రూపాల్లోనే వెళ్ళిన తర్వాత ఈ 12 నుంచి 13A వరకు మారే రూపంలోన నేను ప్రభుత్వ ఉద్యోగిని, నేను ఓటు వేస్తున్నాను, నా దగ్గర ఫారం 12 ఉందని నిరూపించుకోవడం కోసం గెజిటెడ్ సంతకం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మరోవైపు ఆ ఓటర్ క్రమసంఖ్య కూడా పెట్టాల్సి ఉంటుంది. అంటే ఓటర్ల జాబితాలో తన క్రమసంఖ్య ఎక్కడి నుంచి వచ్చాను, ఏ ప్రాంతంలో తన ఓటు ఉంది. పోస్టల్ బ్యాలెట్ అంటే వివిధ ఉద్యోగులు వివిధ ప్రాంతాల్లోకి వెళ్ళి విధులు నిర్వహిస్తారు కాబట్టి వాళ్ళు అక్కడ వేసుకునే హక్కు కాకుండా మిగతా చోట్ల ఈ ఓటును ఫారం 12 ద్వారా వినియోగించుకునే హక్కు దీని ద్వారా ఉంటుంది. కానీ ఇప్పుడు చాలా వరకు మనకు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఈ ఫారం 12 అనేది దాదాపు 4-5 తేదీల్లో, అంటే మనకి ఏదైతే ఎన్నికలకు సమీపిస్తున్నా మనకి ఏప్రిల్ మే 4-5 తేదీల్లోనే వాళ్ళకి ఈ గడువు ముగిసిపోతుందని ఎన్నికల కమిషన్ చెప్పింది. అంటే ఫారం 12 ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోస్టల్ బ్యాలెట్ అనేదాన్ని మీరు 4-5 తేదీలని చెప్పింది. కానీ దీనిపైన ఎన్జిఓ సంఘాలు కావచ్చు, టీచర్ సంఘాలు కావచ్చు, పోలీస్ అధికారుల సంఘం కావచ్చు, ఇలా అనేక మంది పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. మాకు ఈ టైం సరిపోదు, మీరు గతంలో ఉండే సిస్టమ్కి ఇప్పటికీ తేడా చూడాల్సిన అవసరం ఉందని వాళ్ళు పేర్కొన్నారు. ఎందుకంటే గతంలో ఉండే సిస్టమ్ తీసుకుంటే మనం ఇతర ఏ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఆ ప్రాంతంలోనే ఓటు వేసి, అంటే ఎన్నికలకు ముందే ఉదాహరణకి ఒక ఎక్స్ అనే పర్సన్ ఆయన ఒక తూర్పుగోదావరి జిల్లాలో ఉంటే ఆయన గుంటూరు జిల్లాలో ఉద్యోగం ఆయన ఎన్నికల విధులు నిర్వహించాల్సి వస్తే తూర్పుగోదావరి జిల్లాలోని ఎన్నికలకు ముందుగానే 2 రోజుల ముందుగానే ఆయన పోస్టల్ బ్యాలెట్ తీసుకుని అక్కడే సమర్పించి ఆయన విధులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు కొత్తగా పెట్టిన చాలా అంటే 2-3 ఎన్నికలుగా జరుగుతున్న సిస్టమ్ ఏంటంటే ఆయన తూర్పుగోదావరి జిల్లాకు చెందినవాడు గుంటూరు జిల్లాలో ఓటు వేసినా గుంటూరు జిల్లాకి తీసుకెళ్లి ఫారం 12ని అక్కడ సబ్మిట్ చేసే అవకాశాన్ని కల్పించింది. ఇక్కడే అంతవరకు చాలా వరకు కల్పిస్తుంది. ఎందుకంటే అప్పటికప్పుడు ఎన్నికల విధులు ఉన్నవాళ్ళు వాళ్ళు ఫారం 12 అయితే తీసుకెళ్లారు, కానీ అక్కడ ఉండే గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టించలేకపోయారు. మరోవైపు ఆ ఎన్నికల క్రమసంఖ్య అంటే ఆ పేరుకు సంబంధించిన క్రమసంఖ్య ఉంటుంది కాబట్టి దాన్ని మనం బ్యాలెట్లోన దానికి సంబంధించిన దాన్ని కూడా వాళ్ళు క్రోడీకరించలేకపోయారు. ఇలా అనేక రూపాల్లో కనిపించింది. ఇప్పుడు ఎన్జిఓ సంఘం ప్రధానంగా ఆ రోజుల్లో అంటే దాన్ని 4-5 తేదీల నుంచి పెంచాలని చెప్పింది. చివరికి ఎన్నికలు 13వ తేదీన జరుగుతుంటే 9వ తేదీ వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ అనేది వేశారు. ఇంత ప్రహసనం జరిగిన తర్వాత ఇందులో ప్రధానంగా వీళ్ళు అలాగా గెజిటెడ్ సంతకం లేకపోయినా క్రమసంఖ్య పెట్టకపోయినా ఎన్నికల నియమావళి ప్రకారం ఆర్ఓ చాలా చోట్ల దాని స్టాంపింగ్ కానీ ఆయన సంతకం కానీ పెట్టలేదనే అనుమానాలు అయితే వ్యక్తమైంది.
ఈ రూపంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రధాన డిమాండ్ని తీసుకొచ్చింది ప్రతిపక్షంగా. ఎందుకంటే గెలుపు ఓటముల్లోన ఈ 1.6 అనేది కీలకంగా కనిపిస్తుంది కాబట్టి పర్సంటేజు ఈ ఓట్లు ఖచ్చితంగా లెక్కింపు జరగాలంటే ఏదైతే సీలు లేకుండా ఉందో దాన్ని అంటే ఒక అంచనా ఏమన్నా ఉందా గణేష్? ఇన్ని ఓట్లు రిటర్నింగ్ అధికారి సీలు అది లేకుండా అంటే కొన్ని ఏదైతే ప్రొసీజర్ ఉందో పర్టికులర్ ప్రొసీజర్ ఫాలో కాకుండా ఉన్న ఓటింగ్ పర్సంటేజ్ ఏమన్నా టీడీపీ దగ్గర కానీ మన దగ్గర కానీ లేదంటే ఎంప్లాయీస్ దగ్గర కానీ ఉందా? లేదు, ఖచ్చితంగా లేదు. ఎందుకంటే టోటల్గా పోలైన 5,39,189 ఓట్లలోన టోటల్గా పోలింగ్ అనేది 95% జరిగితే ఇది 1.6 అనేది వాళ్ళు ఇప్పటివరకు చెప్తున్న లెక్క. అంటే టోటల్ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఇందులో చాలా వరకు ఎంత శాతం అనేది చెప్పలేకపోతున్నారు. కానీ చాలా వివిధ చోట్ల అంటే అటు శ్రీకాకుళం కావచ్చు, నంద్యాల కావచ్చు, కడప కావచ్చు, నర్సాపురం ఇలాగ అనేక చోట్ల అత్యధికంగా దాదాపు 38 నుంచి 39 వేల ఓటింగ్ చాలా చోట్ల పోలింగ్. అంటే మేబీ దీనికి ఒక కారణం అనుకోవచ్చా గణేష్? అంటే ఈ స్థాయిలో పోలింగ్ జరుగుతుందనే ఒక అంచనా కూడా ఈసీకి ఉండకపోవచ్చు. అలాగే గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టించడము, దాన్ని పర్టికులర్ ప్రొసీజర్ ఇప్పుడు సాధారణంగా ఓటు వేయడానికే ఒక చిన్న ప్రహసనాన్ని చాలా ఎక్కువగా భావిస్తూ ఉంటారు ఓటర్స్ అందరూ కూడా. అలాంటిది ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్కి మీరు చెప్తున్నటువంటి ఫేజెస్ చాలా కనపడుతున్నాయి, చాలా క్రూషియల్గా కనపడుతుంది. అంటే ఒక చాలా కష్టతరమైనటువంటి ప్రొసీజర్ కనపడుతుంది. ఇవన్నీ ఫాలో అవుతూ ఈ స్థాయి ఓటింగ్ జరగడం అనేది అక్కడక్కడ లోపాలు జరుగుతూ ఉండొచ్చు. నిజంగా టీడీపీ చేసేటటువంటి ఒక రిక్వెస్ట్లో ఒక రీజన్ కనపడుతోంది. ఎస్, అంతే చక్రి. ఇప్పుడు చాలా వరకు ఎన్నికల విధులకు సంబంధించి ఈసారి ఒక కన్ఫ్యూజన్ జరిగింది. ఎందుకంటే ఎవరైతే ఎన్నికల విధులకు ఉంటారో వాళ్ళందరూ కూడా ముందుగానే వాళ్ళకి జాబితా అనేది తయారు చేయడం అంతకుముందు ఉండేది. కానీ ఈసారి ఏదైతే చెప్తున్న 5 లక్షల దాదాపు 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇప్పుడు 5,75,000 మందిని ఉపయోగించారు. కానీ వీళ్ళందరినీ ఒక్కసారిగా ఆదేశాలు ఎక్కడ జారీ కాలేదు రాష్ట్ర వ్యాప్తంగా. అంటే ముందుగా 3 లక్షల మంది అన్నారు, తర్వాత 4 లక్షల మంది అన్నారు, తర్వాత 5 లక్షల మంది అన్నారు. ఇలా విడతలుగా ప్రభుత్వం ఎన్నికల విధుల్లోకి తీసుకుంటున్నారని ప్రకటించడంతో ఎన్నికల కమిషన్ దాంతో పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఎందుకంటే వీళ్ళు ఏదైతే ఉందో తమ ఓటు హక్కుని వినియోగించుకోలేకుండా పోయాము అంటే 2 రోజుల ముందే తాము ఎన్నికల విధుల్లో పాల్గొవాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇవ్వడంతో మేము ఖచ్చితంగా ఆ ఫారం 12 తీసుకోవడానికి మా సమయం సరిపోయింది, మేము ఇవన్నీ కూడా పూర్తి చేయలేకపోయినది పెద్ద ఎత్తున చెప్పారు. కొందరైతే 4-5 తేదీల్లో మేము ఆ ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నాం కాబట్టి డేట్ పెంచమని ఎన్జిఓ సంఘాలు అడిగినాయి. దాంతోనే 9వ తేదీ వరకు కొనసాగించారు. ముందు 6 అన్నారు, 7 అన్నారు, తర్వాత 9 వరకు. అంటే ఎన్నికలు జరిగితే 13వ తేదీన ఎన్నికలు జరుగుతుంటే ప్రధానమైన జనరల్ ఎన్నికలన్నీ జరుగుతుంటే 9వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ వేస్తూనే ఉన్నారు. ఇలాంటి ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది కాబట్టి ఈ లోపాలన్నీ క్రమంగా జరుగుతాయి. కానీ ఇది ఎంత పర్సెంటేజ్ అనేది ఇప్పటికి అధికార పక్షం చెప్పలేకపోతుంది, ప్రతిపక్షం చెప్పలేకపోతుంది. అంటే ఈ సీల్ లేకుండా ఉన్నవి కానీ సంతకాలు లేకుండా ఉన్నది ఎన్నికల కమిషన్ కూడా ఇప్పుడు స్పష్టంగా చెప్పలేదు. ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ గణేష్ ఒకవేళ సీల్ లేదు అనుకుందాం, దీంట్లో అథెంటిక్గా లేదు అని భావించడానికి ఏమైనా ఉండదు కదా? ఎందుకంటే వాళ్ళకి ఫామ్ 13 ఇచ్చేటప్పుడే మనకి ఎంప్లాయ్ అయితేనే ఆ ఫామ్ ఇస్తారు, ఆ తర్వాత ఇంకొక రూపంలోకి మార్చుకోవడం, ఎక్కడో చివరిలో ఒక సంతకం అది గెజిటెడ్ ఆఫీసర్ సంతకం లేదంటే రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం మిస్ అయిన సందర్భంలో దాన్ని అథెంటిక్గా భావించడానికి ఉంటుందా? ఇన్ని దశలు దాటిన తర్వాత కూడా కన్సిడర్ చేయొచ్చేమో. మీరు అన్నది ఖచ్చితంగా ఇదే పాయింట్ మీదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తన డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఫారం 12 ఇవ్వడం అనేది ఆయన ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు, ఎన్నికల విధులకు వెళ్తున్న వారు కావచ్చు కాబట్టి ఆ ఫారం 12 ఇవ్వడం అనేదే క్రైటీరియా. ఆ ఓటు వేశారంటే ఆ ఓటు చెల్లుబాటులో ఉండాలి. దానికి సీల్ ఉందా, ఆర్ఓ సీల్ ఉందా, సంతకం ఉందా, గెజిటెడ్ ఆఫీసర్ ఉందా, క్రమసంఖ్య ఉందా, ఇవన్నీ తీసేసి ఖచ్చితంగా ఇటు పరిగణలోకి తీసుకోవాలని సీఈఓ ముఖేష్ కుమార్కి చెప్పారు. అయితే ఇక్కడ ఉండేది ఏంటంటే ముఖేష్ కుమార్ ఇప్పటికీ దాన్ని అంగీకరించారు. ఇప్పుడు ఏదైతే కీలకమైన పాయింట్ కాబట్టి ఎస్ ఫారం 12 తీసుకున్న ప్రతి వాళ్ళు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ ఉన్నట్టే వాళ్ళు అర్హులు అని చెప్పారు. కానీ ఇక్కడ ఆయన మౌఖికంగా మాత్రమే చెప్పారు. అంటే మీరు చెప్పిన దాన్ని అంగీకరిస్తున్నామని చెప్పారు కానీ లిఖితపూర్వకంగా ఇవ్వాలనేది ఎన్నికల సంఘం సానుకూలంగా ఉందనేది కనబడుతుంది. ఈ విషయం అంటే ఎన్నికల కమిషన్ పూర్తిగా సానుకూలంగా ఉంది. ఎందుకంటే ఒక కీలకమైన పాయింట్ దాన్ని ఎవరు తప్పించలేంది ఫారం 12లోనే. అందుకని దీన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు మౌఖికంగా కాదు రిటర్న్గా ఇవ్వాలండి. ఎందుకంటే రేపు పొద్దున ఇదే పరిస్థితి మీద ఈ 1% చాలా వరకు సీట్లను తారుమారు చేసే అవకాశం ఉంది. అందుకని లిఖితపూర్వకంగా ఇవ్వాలనేది ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం డిమాండ్ చేస్తుంది. ఈ డిమాండ్ పైన మరి ఈ కొద్ది గంటల్లో ఏదైనా నిర్ణయం జరుగుతుందా, 1-2 రోజుల్లో జరగాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఇప్పుడే ఉద్యోగ సంఘాలు దీనిపైన మరో డిమాండ్ కూడా పెట్టే అవకాశం మనకి కొద్ది గంటల్లో కనిపిస్తుంది. ఫస్ట్ కౌంటింగ్ జరుగుతాయి కదా అసలు. ఎస్, అంటే చాలా వరకు పోస్టల్ బ్యాలెట్ అనేది కౌంటింగ్ జరుగుతుంది. ఇది చేసిన తర్వాత అంతకుముందు దానికి ఇప్పుడు సిస్టమ్ కూడా మార్చాలని చూస్తున్నారు. అంతకుముందు ఒక పోస్టల్ బ్యాలెట్లో ఒక 1000 ఓట్లు వస్తాయి. ఈ 1000 ఓట్లు పక్కన పెట్టి మిగతా ఓటింగ్ అంతా లెక్కించేవారు.
దాన్ని చివరన గెలుపు ఓటమికి నిర్దేశిస్తేనే కలిపేవారు. కానీ ఇప్పుడు డిమాండ్ అధికారులు కావచ్చు లేకపోతే ప్రతిపక్షంగా చేస్తున్నది ఏదైతే మిగతా ఓట్ల లెక్కింపుతో పాటు దీన్ని కలిపి చెప్పాలనేది చెప్తుంది. అంటే ముందుగానే ఇక్కడ ఒక 1000 ఓట్లు వస్తే 1000 ఓట్లు కలిపి మిగతా ఓట్లు లెక్కించేప్పుడు 1001 అని లెక్కించాలని వాళ్ళ ప్రధానమైన డిమాండ్. అసలు అలా ఎందుకు లెక్కించకూడదు? చివరిలో అంతా ఇప్పుడు వీళ్ళందరూ ఎంప్లాయీస్, వీళ్ళు కూడా ఓటర్స్. ఎంప్లాయీస్ కంటే ముందు దేశంలో ఓటర్స్ కదా వీళ్ళని ఎందుకు లెక్కించకూడదు? దాన్ని మళ్ళీ సపరేట్గా లాస్ట్లో నిర్దేశించే సమయంలోనే ఎందుకు లెక్కించాలి? వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్? అంటే లేదు, అంతకుముందు గతంలో ఉండేది ఎప్పుడు కూడా ఈ గెలుపు ఓటమిని నిర్దేశించే సంఖ్య ఎప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే 20,000, 30,000, 40,000 ఇలాంటి పెద్ద మెజారిటీ ఉంటుంది. అంటే కనీసం తక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచాడంటేనే ఆయన ఒక 1,500, 2,000 ఓట్లతో గెలుస్తాడు. కానీ పోస్టల్ బ్యాలెట్ ఎప్పుడు మనకు కనిపించదు. 2019లో కేవలం 20% అందరూ ఉపయోగించుకున్నారు. అంటే దాదాపు 4,50,000 మంది ఆ రోజున ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఎన్నికల విధులకు హాజరైతే కేవలం 20% మాత్రం ఉపయోగించుకున్నారు. అందుకని పెద్ద లెక్క కాదు. కానీ ఈ రోజు మనం చూస్తున్న దాంట్లో దాదాపు 1.6% అంటే 95%, 5 లక్షల పైగా ఓట్లు ఉపయోగించుకున్నారంటే ఇప్పుడు ఇది అత్యంత కీలకంగా మారుతుంది. కాకినాడ రాజమండ్రి 2 కాన్స్టిట్యున్సీలు కలిపితే వచ్చేటటువంటి లెక్క అది. ఓటర్స్ పూర్తిగా 100% అక్కడ. అంటే ఒక నియోజకవర్గానికి సంబంధించి 5 లక్షల ఓట్లు అంటే చిన్న విషయం కాదు. 5,40,000 దగ్గరగా ఉంది. అంటే అందుకనే ఇంత ఓటింగ్ ఉంది. కాబట్టి ఇది గెలుపు ఓటమిని ప్రధానంగా నిర్దేశిస్తుంది, తారుమారు చేస్తుందనే ఉద్దేశంతోనే ఇప్పుడు ప్రతిపక్షం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఈ ఓటింగ్ తమకు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. మరోవైపు ప్రభుత్వం ఏదైతే అధికార పార్టీ ఉందో అధికార పార్టీ కూడా ఇందులో చాలా వరకు మేము అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం కాబట్టి అవన్నీ లబ్ధి ప్రభుత్వ ఉద్యోగులు కూడా పొందారు కాబట్టి ఎవరికి అబ్జెక్షన్ లేదు కదా. సరే, ఎవరికి అబ్జెక్షన్ అయితే లేదు కదా. ఇటు అధికార పక్షానికి అబ్జెక్షన్ లేదు, టీడీపీకి ప్రధాన ప్రతిపక్షానికి అబ్జెక్షన్ లేదు. ఎన్నికల సంఘం కూడా సానుకూలంగానే ఉంది కాబట్టి టెక్నికల్ గా ఏదైతే ఎన్నికల కమిషన్ ఎప్పుడు కూడా ఆచితూచి ఆ ఎన్నికల నియమావళికి ఏదైతే అనుసరించాల్సిన అవసరం ఉందనేది దాన్నే చూస్తుంది. కాబట్టి క్రైటీరియా ఇలాంటి సిస్టంలోన మౌఖికంగా కాకుండా లిఖితపూర్వకంగా పెట్టాలనేది ఒక ప్రధాన డిమాండ్ అయితే వస్తుంది. కరెక్ట్, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అనాలిసిస్ అండ్ అప్డేట్స్ గణేష్. సో అది మొత్తంగా టీడీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అంటే ఎన్నికల సంఘం కూడా సానుకూలంగా కనపడుతూ ఉంది. దీనికి రిటర్నింగ్ అధికారి సంతకం లేనంత మాత్రాన్ని ఇది చెల్లుబాటు కాకుండా పోవు. ఇంత స్థాయిలో ఓటింగ్ జరిగింది కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి వీటిని కూడా ఎలిజిబుల్ ఓట్స్గా కన్సిడర్ చేయాలి. ఈ స్థాయిలో ఓటింగ్ జరిగింది. 5 లక్షల పైచిలకు ఓట్లు అనేది ఒక విజయాన్ని నిర్దేశించేటటువంటి స్థాయిలో ఉన్నాయి. కాబట్టి వీటిని ఏ ఒక్క ఓటును కూడా వదలకూడదని చెప్పి టీడీపీ రిక్వెస్ట్ చేస్తూ ఉంది. అధికార పక్షానికి కూడా అక్కడ ఏమీ అబ్జెక్షన్ కనపడడం లేదు కాబట్టి అటు ఎన్నికల సంఘం కూడా సానుకూలంగా ఉంది కాబట్టి దీన్ని లిఖితపూర్వకంగా వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. సో రిటర్నింగ్ అధికారి సంతకం సీల్ లేకపోయినా లేదంటే గెజిటెడ్ ఆఫీసర్ సంతకం లాంటిది లేకపోయినా కూడా వీటిని కన్సిడర్ చేసే అవకాశం కనపడుతోంది. హోప్ఫుల్లీ అది లిఖితపూర్వకంగా ఎన్నికల కమిషన్ నుంచి వస్తుందని చెప్పి మనం ఆశిద్దాం. ఈసారి గతంలో కంటే కూడా ఏపీలో చాలా ఎక్కువగా పోస్టల్ బ్యాలెట్ నమోదయ్యాయి. ఇంతకుముందు గణేష్ కూడా అదే చెబుతున్నారు. దేశంలోనే ఇది రికార్డ్ అని చెప్పి రాజకీయ పార్టీలు కూడా చెబుతూ ఉన్నాయి. 5,39,189 పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయంటే ఏ స్థాయిలో ఈసారి ఉద్యోగస్తులు ఎవరైతే ఎలక్షన్లో పాల్గొంటూ ఉన్నారో, ఎన్నికల కార్యక్రమంలో పాల్గొంటున్నారో వాళ్ళందరూ కూడా చాలా మంది ఓటు వేశారు. చాలా ఎక్కువ సంఖ్యలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది.